హాయ్ గైస్, వెల్కమ్ టు క్రావెన్ మూవీ రివ్యూ. మూవీ అయితే నచ్చలేదు బ్రో. చాలా స్లోగా రన్ అవుతూ ఉంటది. మధ్యలో అయితే చాలా చిరాకు కూడా అనిపిస్తుంది. ఇందులో నాకంటూ నచ్చింది ఏదైనా ఉందా అంటే అది CGI మాత్రమే. మిగతాది ఏది పెద్దగా వర్కౌట్ అవ్వలే. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, కొంతమంది హంటర్స్ పెద్ద సింహాన్ని వేటాడడానికి వెళ్ళినప్పుడు సెర్గిస్ ని ఆ సింహం గాయపరిచి ఒక దగ్గరికి తీసుకెళ్లిపోతారు. అది చూసిన ఎలిప్సో అనే అమ్మాయి తన అమ్మమ్మ ఇచ్చిన ఒక లిక్విడ్ ని సెర్గిస్ కి తాగిస్తుంది. అక్కడి నుంచి మనోడు క్రావెన్ గా మారిపోతాడు. అలా మారిన తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఈ సినిమా ఎంత లో హైకుతో తీసారంటే పడాల్సిన దగ్గర BGM పడదు. అసలు BGM కొట్టడం మర్చిపోయాడేమో మ్యూజిక్ డైరెక్టర్ అని అనిపిస్తుంది. తర్వాత కొన్ని సీన్స్ అరే బాగున్నాయి అనేసరికి అక్కడ గాలి తీసేస్తాడు. ఈ సినిమాలో స్ట్రాంగెస్ట్ విలన్ గా రైనో ఉంటాడు. కాకపోతే మనవాడు చాలా సింపుల్ గా చంపేస్తాడు. పోనీ ఆడితో ఏమైనా బీభత్సమైన ఫైట్లు ఉంటాయి అంటే అది ఉండదు. పోనీ ఇక్కడతో ఏమైనా సినిమా ఆపారా అంటే అబ్బే లేదు, మనకి ఎక్స్టెండ్ చేయాలి కదా. అందుకని చెప్పేసి సెర్గిస్ తమ్ముడు అయిన దిమిత్రిని ఊసరవిల్లుగా మార్చేసి సెకండ్ పార్ట్ ఉన్నదని చూపిస్తారు. ఎందుకంటావు, మన ఇండియన్స్ అందరూ ఒక రేంజ్ లో ఇప్పుడు మూవీస్ తీస్తుంటే, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్, హాలీవుడ్ వాళ్ళు మాత్రం తీసాంలే సినిమాలు అనేటట్టు వదిలేస్తున్నారు. మన సౌత్ ఇండియన్ రేంజ్ ఏంటో ఇప్పుడు ప్రతి ప్రపంచంలో ఉన్న వ్యక్తికి తెలుసు. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ సినిమాల్ని వీళ్ళే చెడగొట్టుకుంటున్నారు. చాలా బాధ ఉంది. ఇలాంటి మార్వల్ సినిమాస్ ని చూసినప్పుడు ఒకటి అనిపిస్తుంది, మార్వల్ ఏమైనా DCతో కొలాబ్ అయ్యిందా? ఎంత చెత్త సినిమాల్ని తీస్తుంది. ఒకప్పుడు అబ్బా సినిమాలు అంటే ఇవిరా అనేలా తీసేది మార్వల్. ఒక థార్ గాని, ఐరన్ మ్యాన్ గాని, కెప్టెన్ అమెరికా గాని, హల్క్ గాని, స్పైడర్ మ్యాన్ గాని, అవెంజర్స్ గాని. కానీ బ్లాక్ విడో నుంచి మొదలనుకుంటా చండాలం, దరిద్రం లేక్ సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. మారకపోతే ఇంకెవరు చూడరు సినిమాలు కూడా. ఓకే గైస్, ఇంతవరకు ఎవరైనా ఈ సినిమా చూడకపోతే ప్లీజ్ అవాయిడ్ చేయండి, పర్వాలేదు. లేదు మేము వెళ్తాం సినిమా చూస్తాం అంటారా, ఆబ్వియస్లీ నిద్ర వస్తుంది, అంతకన్నా ఇంకేం రాదు. ఎందుకంటే ఈ సినిమా అంత నీరసంగా వెళ్తూ ఉంటది అంతే. ఎంతకన్నా ఎక్కువ ఈ సినిమా కోసం అయితే చెప్పుకోకూడదు. ఇది ఇవాల్టి రివ్యూ. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే మాత్రం వద్దు.